నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కోట్ల భారతీయుల కలలను సాకారం చేసిన తపోభూమి కర్తవ్య భవన్ అని అభివర్ణించిన ప్రధానమంత్రి. ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఉత్తర కాశీలో వరద పరిస్థితులపై సమీక్ష జరిపిన ప్రధాని మోదీ. రేపటికి వాయిదా పడ్డ పార్లమెంట్ ఉభయ సభలు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. కోట్ల భారతీయుల కలలను సాకారం చేసిన తపోభూమి కర్తవ్య భవన్ అని ప్రధానమంత్రి వర్ణించారు. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో నిర్మించిన సరికొత్త కర్తవ్య భవన్ 3ని ప్రారంభించి ఆ ప్రాంగణంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాబోయే కాలంలో ఈ భవన సముదాయం వికసిత్ భారత్ నిర్మాణానికై పలు నిర్ణయాలను తన ఖాతాలో వేసుకుంటుందన్నారు. కర్తవ్యం అనే పదానికి ఉన్న ప్రాముఖ్యతను విశదీకరించారు. సోలార్ ప్యానెల్స్, వేస్ట్ మేనేజ్మెంట్, ఇంటిగ్రేషన్ విధానంతో మరిన్ని మెరుగైన అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో సంపూర్ణ భవనంగా నిలుస్తుందని ప్రధాని వర్ణించారు. 15 अगस्त से पहले ये ऐतिहासिक अवसर हम एक के बाद एक आधुनिक भारत के निर्माण से जुड़ी उपलब्धियों के साक्षी बन रहे हैं। जहां राजधानी दिल्ली में ही कर्तव्य पथ, देश का नया संसद भवन, नया रक्षा भवन, भारत मंडपम, यशोभूमि, शहीदों को समर्पित नेताजी सुभाष बाबू की प्रतिमा और अब ये कर्तव्य भवन, ये केवल कुछ नए भवन और सामान्य इंफ्रास्ट्रक्चर नहीं है। अमृत काल में इन्हीं भवनों में विकसित भारत की नीतियां बनेगी, विकसित भारत के लिए महत्वपूर्ण निर्णय होंगे। आने वाले दशकों में यहीं से राष्ट्र की दिशा तय होगी और सभी देशवासियों को कर्तव्य भवन की बहुत बहुत बधाई देता हूं। मैं इसके निर्माण से जुड़े सभी इंजीनियर्स और सभी श्रमिक साथियों का भी आज इस मंच से धन्यवाद करता हूं। साथियों, हमने इस इमारत को बहुत मंथन के बाद कर्तव्य भवन नाम दिया है। कर्तव्य पथ, कर्तव्य भवन, ये नाम हमारे लोकतंत्र की, हमारे संविधान की मूल भावना का उद्घोष करते हैं। उन बिल्डिंगों से चलाई जाती रही है जो ब्रिटिश शासन काल में बनी थी। करीब 100 साल से एक ही बिल्डिंग में ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్తవ్య భవన్ నిర్మాణంలో పాల్పంచుకున్న కార్మికులతో భేటీ అయ్యారు. ఆయన ఈ సందర్భంగా వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కర్తవ్య భవన్ ను ప్రారంభించిన ప్రధాని భవన సముదాయాల్ని పరిశీలించారు. అనంతరం కర్తవ్య భవన్ ఆవరణలో ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు. పరీక్షా పే చర్చ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందజేయడాన్ని గౌరవంగా భావిస్తున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఆయన ఈ రోజు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, జితిన్ ప్రసాద్తో కలిసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ను ప్రధానికి అందజేశారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. పరీక్షల సమయంలో విద్యార్థుల్లో భయాందోళన, ఒత్తిడిని తగ్గించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతోందన్నారు. 2018లో ప్రధాని ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని మై జీఓవీ సహకారంతో విద్యా మంత్రిత్వ శాఖ విజయవంతంగా నిర్వహిస్తోంది. చేనేత రంగం సాధించిన అద్భుతమైన పురోగతిని కొనియాడుతూ కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్ఘెరిటాను ప్రధానమంత్రి మోదీ ప్రశంసించారు. భారతదేశ చేనేత రంగంపై మార్ఘెరిటా రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసింది. వారసత్వం, ఆవిష్కరణ, సామూహిక కృషిని మేళవించడం ద్వారా భారత చేనేత రంగం ప్రపంచానికి ఎలా స్ఫూర్తిగా నిలిచిందో ఆయన వివరించారని పీఎంఓ పేర్కొంది.
పుస్తకాలు మనతో ఉండే స్నేహితులని, పుస్తక ప్రదర్శనలకు మద్దతు ఎప్పటికీ ఉంటుందని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అన్నారు. ఈరోజు ఢిల్లీలోని భారత్ మండపంలో ఢిల్లీ బుక్ ఫెయిర్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా రేఖా గుప్తా మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలలో రీల్స్ ఆధిపత్యం చెలాయించే నేటి యుగంలో పుస్తక ప్రేమికులు ఇంకా ఉన్నారన్నారు. ఆగస్టు 10 వరకు ఈ పుస్తక ప్రదర్శన కొనసాగనుంది. हर व्यक्ति की साथी, हर व्यक्ति की दोस्त जो अकेले में भी आपका साथ निभाती है, कभी यादें बन करके, कभी सपने बन करके, कभी प्रेरणा बन करके और कभी लक्ष्य बन करके। किताबें वो मित्र हैं जो जीवन भर बिना किसी లోక్సభలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ సభను సజావుగా నడపాలని ప్రతిపక్ష సభ్యులను కోరారు. ఎన్నికల సంఘం ఒక స్వయం ప్రపత్తిగల సంస్థ అని, గతంలోనూ 1988లో ఎన్నికల సంఘం పనితీరుపై చర్చకు ప్రయత్నించినప్పుడు నాటి లోక్సభ స్పీకర్ బలరాం జాఖర్ ఈ అంశంపై చర్చకు అనుమతించలేదని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘం నిర్ణయాలపై సభలో వ్యాఖ్యానించడానికి వీలు లేదని అన్నారు. Itself, that matters falling under the domain of the Election Commission of India cannot be discussed in this house. On 14 December 1988, when a member tried to raise issue pertaining to the functioning of the Election Commission of India, the then Lok Sabha Speaker Sri Balram Jakarji had ruled in the following words, I quote, Mr. to the member, you know that I cannot comment upon the actions and decisions of the Election Commission, which is an autonomous body, nor can they do it. You have to change the Constitution. I cannot allow, I cannot break the rules. Unquote. రాగల 24 గంటల్లో పలు రాష్ట్రాలలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, అలాగే ఈశాన్య భారతదేశంలో రానున్న 7 రోజుల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. మంత్రివర్గంలో ఆమోదించిన అంశాలను మంత్రి మీడియా సమావేశంలో వివరించారు. ఈ నెల 9వ తేదీన మహిళలకు ఉచిత బస్సు పథకంపై ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని తెలిపారు. ఉచిత బస్సు పథకానికి స్త్రీ శక్తిగా పేరు పెట్టినట్లు మంత్రి వివరించారు. అలాగే ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీతో పాటు ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్స్ టెక్ హబ్ పాలసీ 4.0కి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈ నెల 15వ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నామని చెప్పేసి చెప్పడానికి సంతోషిస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళల సాధికారిత, మహిళల అభివృద్ధి, అన్ని రంగాల్లో కూడా మహిళల భాగస్వామ్యం ఉండాలనే లక్ష్యంతో వారికి మేలు చేకూరే విధంగా వారి ఉద్యోగ అవకాశాల కోసం కానివ్వండి, లేదు వారి విద్యా అవకాశాల కోసం కానివ్వండి, ఇంకా అనేక అవసరాల కోసం ఈ బస్సుల్ని ఉపయోగించుకోవటానికి వారికి వీలుగా ఉంటుంది. మరి దాదాపు 75% బస్సుల్లో ఏపీఎస్ఆర్టీసీ రవాణా చేస్తున్న 11,449 బస్సుల్లో 8,456 బస్సుల్లో ఈ ఉచిత బస్సు పథకం అనేది అమలు కాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్ ఈ బస్సుల్లో వీరికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మార్పులను స్వాగతించడానికి అనుగుణంగా ఉందని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్వనీతి ఇనిషియేటివ్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో విజయవాడలో ఈరోజు జరిగిన గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ సౌర, పవన శక్తికి నైపుణ్య హబ్గా ఏపీ మారనున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ రంగంలో 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పనే తమ లక్ష్యమని, ఆ మార్పులకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు.
that we can present to our youngsters from across the world. This government was re-elected on a mandate which is unheard of in Indian history. The mandate was very clear: create jobs. In fact, we are probably the very first political establishment that made a promise that we will create 20 lakh jobs in 5 years. As a state, we believe that one state, one capital, but development should be decentralized. And as the IT and Electronics Minister, I truly believe పులివేందులలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరపడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాయలసీమ ఐజీ కోయా ప్రవీణ్ అన్నారు. పులివేందులలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలలో డ్రోన్ కెమెరాల సహాయంతో పర్యవేక్షణ చేస్తున్నామని, రాజకీయ ప్రేరేపిత చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఆ రూట్లన్నీ కూడా మనం పరిశీలించడం జరిగింది. సో ఇక్కడ అంతా కలిపితే మనకి 10,000 మంది మాత్రమే ఇక్కడ ఓటర్లు ఉన్నారు. ప్రతిమా జనాభా అంతా కూడా మున్సిపల్ ప్రాంతాల్లో ఉండటం జరిగింది. పులివెందుల్లో ఉన్న పోలీస్ యంత్రాంగమే కాకుండా జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి అలాగే బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా తీసుకుని మొత్తం ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు. అత్యుత్సాహంతో చిన్న చిన్న శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అనుమతి ఆ టైప్ వ్యక్తులు ఉంటారు, వాళ్ళని ట్రబుల్ మాంగర్స్ అంటారు, వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న గత చరిత్ర దృష్ట్యా లేకపోతే గతంలో ఉన్న ఈ ఫ్యాక్షన్ నేపథ్యం దృష్ట్యా కూడా అన్ని రాజకీయ పార్టీలు నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే వాళ్ళ యొక్క ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసుకోవాలి. నిర్ణీత ప్రాంతాన్ని దాచిస్తే మాత్రం వికసిత్ భారత్ లక్ష్య సాధనలో పర్యావరణ పరిరక్షణ కూడా ఒక ముఖ్య అంశమని మేరా యువ భారత్ ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ యువజన అధికారి ఏ మహేంద్ర రెడ్డి అన్నారు. ఏక్ పేడ్ మాకే నామ్ పేరుతో ఈరోజు సాయంత్రం ఒంగోలులోని డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది కలిసి పాల్గొని 300 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏ మహేంద్రరెడ్డి దూరదర్శన్తో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని, ప్రత్యేకంగా యువత దీనిపై శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ అమ్మ పేరు మీద ఒక మొక్క నాటాలనే ఉద్దేశంతో మనకి గౌరవనీయులు ప్రధానమంత్రి గారు 2023లో ఏక్ పేడ్ మాకే నామ్ అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇది ఎలా అంటే ఒక తల్లిని మనం ఎంత బాగా ప్రేమిస్తామో, ఎంత బాగా చూసుకుంటామో, అలాగే మొక్క నాటి ఆ మొక్కను ఆ రకంగా కాపాడుకుంటూ వస్తే అది మనకి నీడనిస్తుంది. అలాగే అది ఎప్పుడు మనకి చెడు ఎప్పుడు చేయదు, మంచి చేస్తుంది. అలాగే పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మొక్కలు నాటడం. అభివృద్ధి చెందిన భారతదేశంగా ఎదగడానికి ఆగస్టు 15 నుంచి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కాకినాడ జిల్లా రవాణా శాఖ అధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు. దీనివల్ల రోజువారీ 40% ఉండే మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణం వల్ల 70% పెరగవచ్చని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 3 డిపోలలో 194 బస్సులు సిద్ధంగా ఉంచామని అన్నారు. ప్రస్తుతం కాకినాడ జిల్లా 94 బస్సుల్ని మేము ఉచిత ప్రయాణానికి సిద్ధం చేసామండి. అందులో మనకి 19 ఎక్స్ప్రెస్లు, 39 అల్ట్రా పల్లె వెలుగులు, 136 పల్లె వెలుగులు, 60,000 మంది ప్రయాణికులు మా బస్సులో ట్రావెల్ చేస్తారు. ఇందులో 40% మంది మహిళా ప్రయాణికులు ఉన్నారండి. వీరి సంఖ్య 40 నుంచి 70% పెరిగే అవకాశం ఉందండి. మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. వాళ్ళు ఆర్థికంగా కూడా చాలా బలంగా అవుతారు. అది ఈ 15 ఆగస్టు నుంచి ఉచిత పథకం ఇంప్లిమెంట్ చేసే భాగంగా మేము పూర్తి స్థాయిలో అన్ని బస్సులు తిప్పడానికి క్యాన్సలేషన్ లేకుండా ప్రయత్నాలు చేస్తున్నామండి. రాష్ట్రం మొత్తం మీద అలౌ చేస్తారండి. అంటే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో రాష్ట్రం మొత్తానికి ఏర్పాటు చేస్తారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ వరకు ఉచితంగా ప్రయాణించే ఏపీలో అడ్రస్ ఉండే ఆధార్ గానీ. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. గుడ్ గర్ల్. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వార్తలకు తిరిగి స్వాగతం. శివారు ప్రాంతాలలో సైతం సాగునీటిని సమృద్ధిగా అందించేందుకు ప్రయత్నిస్తున్నామని శ్రీకాకుళం జిల్లా జలవనరుల శాఖ పర్యవేక్షణ ఇంజనీర్ పి సుధాకర్ రావు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టులైన కలింగడల్, పైడిగామ, బొమ్మిక,
జంపరకోట రిజర్వాయర్ల పరిధిలో 20,000 ఎకరాలు సాగవుతోందని తెలిపారు. మేజర్గా మనకి నారాయణపురం, మడ్డవలస ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే మైన్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కలింగదల్ అని, డబార్ సింగ్ అని, పైడిగాం అని ప్రాజెక్ట్స్ ఉన్నాయి పలాస, ఇచ్చాపురం ఏరియాలో. వీటికి కూడా 5,000 ఎకరాల చొప్పున మైన్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా నడుస్తున్నాయి. మన మడ్డవలస ప్రాజెక్టు సంబంధించి నారాయణపురం ప్రాజెక్టుకి టైలెండ్స్ దాకా నీళ్లు అందించడం జరిగింది. ఇప్పుడు మొత్తం ఉభాలన్నీ సాగుతున్నాయి. 70% దాకా అయ్యాయి, ఇంకో 30% ఉన్నది. దాంట్లో మనకు 15 రోజుల్లో పూర్తిగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. అన్ని చోట్ల పంటలు సాగు చేయడానికి ఖరీఫ్ రైతులందరూ ముందుకు వచ్చారు. ఈసారి మాకు వాటర్ ప్రాబ్లం లేకుండా అన్ని ఆయకట్టు భూములకి ఆ నీరు అందించే ఏర్పాటు అయితే చేశాము. ఇవన్నీ కలిపి మేము మెయింటెనెన్స్ పూర్తిగా చేయడం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించడం జరుగుతుందని రాజమహేంద్రవరం నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతన రేషన్ కార్డులతో పాటు అర్హులకు కొత్త పింఛన్లు కూడా అందిస్తున్నామని, అలానే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పథకంతో లబ్ధి చేకూరుస్తున్నట్లు తెలిపారు. అర్హత ఉండి పథకం వర్తించని వారు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుంటే విచారణ చేసి పథకం లబ్ధిని చేకూర్చేటట్లు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తల్లికి వందనం ఇప్పటికి 3 నెలలు అయింది. ఇంకా సైట్ ఓపెన్ లోనే ఉంది. గ్రీవెన్సెస్ వస్తుంటే క్లియర్ చేస్తున్నాం, డబ్బులు వేస్తున్నాం. కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఏటీఎం సైజ్ లో వస్తాయి అవి. ఈ నెలాఖరు కల్లా ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చేస్తారు, రైస్ కార్డ్స్. ఆల్రెడీ ఈ నియోజకవర్గంలో 5,500 మంది కొత్తగా రైస్ కార్డ్స్ పెట్టుకున్నారు. కూటమి అధికారంలో వచ్చిన ఈ 14 నెలల్లో కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తా ఉన్నాము. కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో సుమారు 400 కొత్త పెన్షన్స్ ఇచ్చాం. రేషన్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత కొత్త పెన్షన్స్ ఇవ్వడం ధర్మం. ఎందుకంటే రేషన్ కార్డ్ అన్నది ప్రతి సంక్షేమ కార్యక్రమం కొలమానం. ఆ కార్డ్స్ ఇచ్చిన తర్వాత కొత్త పెన్షన్స్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఇప్పటికే ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ కి అర్హత కలిగిన వారు, తంతు పెన్షన్స్ కి అర్హత కలిగిన వారు, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఈ నెలలో కూడా 2-3 రోజులు సైట్ ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసినప్పుడు సదరన్ పెట్టుకుంటారు. సెంటు కాదు 2 సెంట్లు. మాజీ సీనియర్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అధికారి డాక్టర్ పీజే సుధాకర్ బుధవారం సాయంత్రం విశాఖపట్నంలో మృతి చెందారు. పీజే సుధాకర్ అత్యధిక డిగ్రీలు సాధించిన ప్రభుత్వ అధికారిగా ప్రాచుర్యం పొందారు. ఆయన 100కు పైగా డిగ్రీలు, 10 పీహెచ్డీలు పొందారు. ఆయన సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో అనేక పదవులు చేపట్టారు. గతంలో ఆకాశవాణి సంపాదకుడిగా, దూరదర్శన్ డైరెక్టర్గా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ ప్రచురించే యోజనకు ఆయన సంపాదకుడిగా, రక్షణ శాఖ ప్రజా సంబంధాల అధికారిగా కూడా ఆయన సేవలు అందించారు. సుధాకర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. అనంతపురం జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ ఓబులు తెలిపారు. ఈ రోజు అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నివాస ప్రాంతాలలో నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించారు. వర్షాలు ఎక్కువ పడుతున్నాయి. అందరూ అప్రమత్తంగా ఉండాలి. దోమల ద్వారా వచ్చేటటువంటి వ్యాధులకు సంబంధించి మనం ఇంటి బయట, ఇంటి లోపల ఉన్నటువంటి నీటి నిల్వలను గమనించి 2 రోజుల కంటే మించి ఉన్నట్టయితే అక్కడ మనకు తోగ పురుగులు, అవే దోమల పిల్లలు, ఇవి పెరిగి పెద్దపై దోమలుగా మారుతాయి. దోమలుగా మారిన తర్వాత దోమల ద్వారా వచ్చేటువంటి 5 రకాల వ్యాధులు, డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా, మొదడెబాపు, ఎల్లో ఫీవర్, ఇలా 5 రకాల వ్యాధులు దోమల ద్వారానే వస్తాయి. ఈ దోమలు మన ఇంటి పరిసరాలు, ఇంటి బయట, ఇంటి లోపల ఎక్కడైనా సరే నీటి నిల్వలు ఉన్నట్టయితే తప్పనిసరిగా వాటిని శుభ్రం చేసుకోవాలి. ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సినటువంటి చిన్న జాగ్రత్త మాత్రమే మనం తీసుకున్నట్టయితే మనం దోమల ద్వారా వచ్చేటువంటి డెంగ్యూ. శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువతి వాసుపల్లి కవిత బ్రహ్మపుత్ర నదిలో 1040 కిలోమీటర్ల రాఫ్టింగ్ ప్రయాణం చేసి అరుదైన రికార్డు నెలకొల్పింది. బ్రహ్మపుత్ర నదిలో అన్ని కిలోమీటర్లు రాఫ్టింగ్ యాత్రను పూర్తి చేసిన ఏకైక మహిళగా రికార్డు సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేజర్ కవిత కలుసుకున్నారు.
ఇక కవిత సాహస యాత్రలు, ప్రత్యేకించి అడ్వెంచర్ స్పోర్ట్స్ ని ముఖ్యమంత్రి ప్రశంసించారు. మేజర్ కవిత జీవిత ప్రయాణం దేశ యువతకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. యువతీ యువకులు అడ్వెంచర్ రంగాలలో తమకు ఇష్టమైన మార్గాన్ని ఎంచుకుని ముందుకు సాగాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పార్లమెంటు ఉభయ సభలు గురువారానికి వాయిదా పడ్డాయి. ఇవాళ కూడా రాజ్యసభ, లోక్సభల్లో విపక్ష సభ్యుల నిరసనలు, నినాదాలు, ఆందోళనలు కొనసాగాయి. 2 సార్లు వాయిదాల అనంతరం ప్రారంభమైన లోక్సభలో మర్చెంట్ షిప్పింగ్ సవరణ బిల్లు 2024 ఆమోదం పొందింది. అనంతరం విపక్షాల నిరసనలతో సభ రేపటికి వాయిదా పడింది. మరోవైపు రాజ్యసభలోనూ సముద్రం ద్వారా వస్తువుల రవాణా బిల్లు 2025ను ఆమోదం అనంతరం సమావేశాలను భువనేశ్వర్ కలిత రేపటికి వాయిదా వేశారు. प्रस्ताव स्वीकृत हुआ, विधेयक यथा संशोधित पारित हुआ। सभा की कार्यवाही गुरुवार दिनांक 7 अगस्त 2025 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है। Now the minister please move that the bill be passed. I move that the bill will be passed. The question is that the bill be passed. Those in favor will please say aye. Those against please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The bill is passed. The House stands adjourned to meet at 11 a.m. on Thursday, the 7th August 2020. హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించడంతో ముందు జాగ్రత్త చర్యగా కిన్నర్ కైలాష్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. వర్షాల దాటికి కాంగ్రాంగ్ నల్లా వద్ద ఉన్న ఒక బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. దీంతో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ బృందాలు సహాయక చర్యలు చేపట్టి సుమారు 400 మందికి పైగా యాత్రికులను రక్షించారు. The information we have is that about 150 people who were in the impact areas after this flash flood, they have been evacuated as a precautionary measure so that, if there is any secondary incident, they are safe. So the relief camps have been established and the medical facilities are also available on ground for them. So this is the situation update on ground zero. As far as NDRF is concerned, the teams are en route. Lot of landslides are occurring on the highway, the Rishikesh Uttarkashi highway, due to which the movement is impacted, and the GREF and other agencies are there who are continuously working to repair the roads. And as soon as it's made and it's through, then we'll be able to immediately reach and join the operation. The teams are also on standby. They are in readiness at the airport due to inclement weather. The airlift. ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలతో ఇళ్లు, దుకాణాలు, రహదారులు కొట్టుకుపోవడంతో సహాయక పునరావాస చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారత సైన్యం బాధితులకు అన్ని విధాలా సహాయం అందిస్తోంది. చిక్కుకుపోయిన పౌరులను గుర్తించడానికి డ్రోన్లు, రెస్క్యూ డాగ్లను ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు 70 మందిని రక్షించిన వారికి వైద్య సహాయం, ఆహారం అందిస్తున్నారు. హర్షల్ నుండి దారాలీకి రహదారిని పునరుద్దరించడానికి ఎర్త్ మూవింగ్ పరికరాలను మోహరించారు. ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, బీఆర్ఓ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 150 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈరోజు వెల్లడించారు. ద్రవ్యోల్బణం అంచనాలకు మించి తగ్గినప్పటికీ అమెరికా టారిఫ్లపై అనిశ్చితులు ఇంకా తొలగించలేదని గవర్నర్ పేర్కొన్నారు. అందువల్ల రెపో రేటును యథాతథంగా 5.5% వద్దే ఉంచాలని ద్రవ్య పరపతి విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలిపారు. Current macroeconomic conditions, outlook, and the uncertainties call for continuation of the policy repo rate of 5.5% and wait for further transmission of the front-loaded rate cut to the credit markets and to the broader economy. Accordingly, the MPC unanimously. ఈ సంవత్సరం మొదటి 6 నెలల్లో దుబాయ్ ప్రధాన అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తన స్థానాన్ని
మరింత పటిష్టం చేసుకుంది. ఈ ఏడాదిలో 98,80,000 అంతర్జాతీయ పర్యాటకులు దుబాయ్ను సందర్శించారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 6% ఎక్కువ. ఈ పర్యాటకుల వృద్ధిలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోంది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ముంబై నుండి 1.22 మిలియన్ల మంది ప్రయాణికులు దుబాయ్ను సందర్శించారు. సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలతో పాటు సెలబ్రిటీల ప్రచారాలు కూడా భారతీయ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. విలాసం, సాహసం, సౌలభ్యం కోసం వచ్చే భారతీయ ప్రయాణికులకు దుబాయ్ ఒక ప్రధాన గమ్యస్థానంగా నిలుస్తోంది. గత 11 సంవత్సరాలలో భారత ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం అద్భుతమైన ప్రగతిని సాధించింది. ఈరోజు పార్లమెంట్లో ప్రభుత్వం సమర్పించిన గణాంకాల ప్రకారం ఈ రంగం ఉత్పత్తి 6 రెట్లు, ఎగుమతులు 8 రెట్లు పెరిగాయని తెలిపింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ లోక్సభకు తెలిపారు. 2014-15లో కేవలం 2 మొబైల్ తయారీ యూనిట్లు మాత్రమే ఉండగా ప్రస్తుతం భారతదేశంలో 300 మొబైల్ తయారీ యూనిట్లు ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అణుబాంబు ప్రయోగించిన ఘటనకు నేటితో 80 ఏళ్లు. మానవ చరిత్రలో శాస్త్ర సాంకేతికత, మానవీయతకు మధ్య ఉన్న ఘర్షణకు ఇది అత్యంత భయంకరమైన నిదర్శనం. అమెరికా అణుబాంబ్ లిటిల్ బాయ్ హిరోషిమాపై పేలినప్పుడు క్షణాలలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్ని, బూడిదతో గుర్తుపట్టలేనంతగా మారిన ప్రాంతాల్లో తమ వారి కోసం కుటుంబాలు తీవ్రంగా వెతికాయి. సుమారు 1,40,000 మంది మరణించారు. అయితే నేటికి ప్రపంచవ్యాప్తంగా 9 దేశాల వద్ద 12,500కి పైగా అణు వార్ హెడ్స్ ఉన్నాయి. ఇది అణుయుద్ధం ముప్పు ఇప్పటికీ పొంచి ఉందని తెలియజేస్తోంది. అకాడమీ ఆధ్వర్యంలో 64వ జాతీయ కళా ప్రదర్శన కొత్త ఢిల్లీలో ప్రారంభమైంది. కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. భారత కళాకారుల ప్రతిభను ప్రదర్శించేందుకు ఇది చక్కటి వేదిక అని పేర్కొన్నారు. రేట్లను యథావిధంగా కొనసాగించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం మార్కెట్లపై ప్రభావం చూపింది. వడ్డీ రేట్ల మార్పులపై అధికంగా ప్రభావితమయ్యే షేర్లలో అమ్మకాలు జరిగి సూచీలు దిగజారిపోయాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య సుంకాల హెచ్చరికలు కూడా మార్కెట్ను ఒత్తిడిలోకి నెట్టాయి. దీంతో సెన్సెక్స్ 166 పాయింట్ల వద్ద, నిఫ్టీ 24,599 పాయింట్లతో ముగిశాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తదుపరి వార్తలు రేపు ఉదయం 8 గంటలకు ప్రసారం. నమస్కారం.